హాయ్ అండి, నమస్తే. నేను మీ కృప. వెల్కమ్ టు శద్ర కిచెన్. ఈరోజు మన కిచెన్లో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన అరిసెల్ని చూపించబోతున్నాను. కొత్తగా అరిసెలు చేసేవాళ్ళు, అరిసెలు చేయడానికి రాని వాళ్ళు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఈ విధంగా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. నాకు తెలిసిన ప్రతి టిప్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అరిసెలు చాలా రుచిగా వస్తాయి. తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకోవాలి. అరిసెలు బాగా వస్తాయి. లేదంటే మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1/2 kg రైస్తో చూపిస్తున్నాను కాబట్టి కొలతలు గ్లాస్తో తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండుగా 2.5 గ్లాసులు రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నాను. మీరు గ్లాస్తో కానీ కప్తో కానీ తీసుకున్నా సరే, కానీ కొలతలు అనేవి కరెక్ట్గా ఉండాలి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత నీళ్లు పోసి 24 గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి బియ్యం ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుంది. నేనైతే 24 గంటలు నానబెట్టాను. మధ్య మధ్యలో నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, లేదంటే బియ్యం వాసన వచ్చేస్తాయి. నీళ్లు మార్చుకునేటప్పుడు బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని నీళ్లను వంపేసి ఫ్రెష్ వాటర్ పోసేసి మూత పెట్టి 24 గంటలు తప్పకుండా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బియ్యం చక్కగా నానిపోయాయి. ఈ బియ్యాన్ని ఒకసారి కడిగి నీళ్లను వంపేసి జాలి గిన్నెలోకి వేసుకోవాలి. ఈ గిన్నె కింద వేరొక గిన్నె పెడితే గిన్నెలోకి నీళ్ళని దిగిపోతాయి. గిన్నెలో వేసుకోవాలనుకుంటే నీళ్లు ఇలా వడారిపోయాక డైరెక్ట్గా గిన్నె పట్టించుకోవచ్చు. మనం మిక్సీలో వేస్తాం కాబట్టి ఏదైనా కాటన్ క్లాత్లో వేసి పల్చగా స్ప్రెడ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఎండలో అస్సలు పెట్టకూడదు. 10 నిమిషాల తర్వాత బియ్యం ఆరిపోయాయి. మరీ డ్రైగా అవ్వకూడదు. చేత్తో తాగితే తడితడిగా తగలాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా బియ్యం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. జార్లో బియ్యం నిండుగా వేయకూడదు. మిగిలిన బియ్యాన్ని ఆరిపోకుండా క్లాత్తో కవర్ చేయాలి. వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లించుకోవాలి. పిండి జల్లించిన ప్రతిసారి పిండిని ఇలా నొక్కి పెట్టుకోవాలి. జల్లించిన తర్వాత రవ్వ మిగులుతుంది కదా, ఈ రవ్వను మిక్సీ జార్లో వేసుకొని ఈ రవ్వతో పాటుగా మరికొన్ని బియ్యాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం అయిపోయే వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి బాగా నలుగుతుంది. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాకే పిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న ప్రతిసారి పిండిలో తడారిపోకుండా పిండిని ఇలా నొక్కి పెట్టుకోవాలి. మిగిలిన రవ్వని పక్కన పెట్టేసుకోవాలి. పిండి అయితే చాలా మెత్తగా ఉండాలి. మనం చేత్తో తాకితే చాలా మెత్తగా ఉండాలి. తడారిపోకుండా నొక్కి పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అరిసెలకి తడిపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పాకం పట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 గ్లాసుల వరకు బెల్లం వేసుకోవాలి. తర్వాత చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు. వాటర్ ఎక్కువగా వేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పిండి ప్రిపేర్ చేసుకోవడానికి తగిన గిన్నెని తీసుకొని అందులోకి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ లేత ఉండ పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ నీళ్లు తీసుకొని బెల్లం వేసుకొని పాకం చెక్ చేసుకోవాలి. ఇది ఇంకా రాలేదు, సాగుతుంది కదా, చేతికి కాస్త చిన్న ఉండలాగా రావాలి. అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేస్తూ పాకాన్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పాకం ఆడిపోతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. బెల్లం పాకం వేస్తే ఒకే దగ్గర ఉండాలి. మనం చేతిలోకి తీసుకుంటే సాఫ్ట్ బాల్ లాగా రావాలి. మెత్తగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి నువ్వులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇవి పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నుండి ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న తడిపిండి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. పిండి వేసేటప్పుడు ముద్దలా కాకుండా పొడి పొడిగా చేసి వేసుకోవాలి. వేసిన పిండి పాకంలో బాగా కలిసిన తర్వాత మరికొద్ది పిండిని వేసుకొని కలుపుకోవాలి. స్టార్టింగ్లో పిండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ తర్వాత తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలి. పాకంలో మనం రెడీ చేసుకున్న పిండి అంతా పట్టదు. మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి కొన్నిసార్లు పిండి ఎక్కువ మిగులుతుంది, కొన్నిసార్లు తక్కువ మిగులుతుంది. చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, మీడియంగా ఉండేలా చూసుకోవాలి. మనం కొంచెం పిండిని తీసుకొని స్ప్రెడ్ చేస్తే ఇలా స్ప్రెడ్ కావాలి. ఇలా వస్తే కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్టు. నేను ఇక్కడ ఆయిల్ యూజ్ చేశాను కదా, మీరు నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కొంచెం పిండి మిగిలింది. దీన్ని పక్కన పెట్టుకొని అరిసెలు చేసుకోవడానికి ఇలా ఒక పీట తీసుకొని దానిపైన ఒక పాలిథీన్ కవర్ వేసుకొని ఆయిల్ని గ్రీజ్ చేసుకోవాలి. పిండి కాస్త వేడి తగ్గాక
కొంచెం పిండిని తీసుకొని అరిసెలాగా చేసుకోవాలి. అరిసెలు ఒత్తేటప్పుడు మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు కవర్ పైన పిండి పెట్టి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అరిసెలు కాల్చుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకొని అరిసెలను ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, లోలో పెడితే నూనె లాగేస్తాయి కాబట్టి మీడియంలోనే కాల్చుకోవాలి. నూనెలో వేయగానే పూరిలా భలే పొంగింది. అలా పగలకుండా పొంగింది అంటే మనం తీసుకున్న పిండికి పాకం కరెక్ట్గా సెట్ అయిందని అర్థం. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొద్దిసేపు కాల్చుకోవాలి. ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత అరిసెను ఒక జల్లి గిన్నెను తీసుకొని దాని కింద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఈ అరిసెను వేసుకొని పైనుండి ఒక గిన్నెతో కానీ డబ్బాతో కానీ లైట్గా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక గరిటెతో తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. మీకు నువ్వుల అరిసె కావాలనుకుంటే నువ్వుల్ని అరగంట ముందే కొంచెం పాలు వేసి కలిపి నానబెట్టుకోవాలి. అరిసెల పిండిని కోట్ చేసుకొని అరిసెలా ఒత్తుకోవాలి. కానీ నేను ఇక్కడ ముందే పిండిలో నువ్వులు వేసాను కాబట్టి పైన ఏం వేయట్లేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. నాకు తెలిసిన టిప్స్ అన్ని మీతో షేర్ చేశాను. బియ్యం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలి. పిండి మెత్తగా జల్లించుకున్న తర్వాత తడారిపోకుండా నొక్కి పెట్టుకోవాలి. పాకం కరెక్ట్గా పట్టుకోవాలి. పిండి ఎక్కువగా మిగిలిపోయిందని ఎక్కువ పిండిని వేసుకొని కలుపుకోవద్దు. పిండి ఎక్కువగా వేసుకుంటే అరిసెలు విరిగిపోతాయి, సరిగా రావు. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నాకైతే ఈ కొలతలతో 25 కంటే ఎక్కువగానే అరిసెలు వచ్చాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలిసిన టిప్స్ని సలహాలని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్ కోసం మన శద్ర కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.